రోజా 10 రోజుల్లో జైలుకు వెళ్తారంట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, ప్రస్తుత షాప్ చైర్మన్ గా ఉన్న రవి. యువజన క్రీడల శాఖ మంత్రిగా, అలాగే పర్యాటక శాఖను కూడా నిర్వహించారు. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించి 119 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదలైంది. కానీ అందులో నాసిరకం పరికరాలు కొనుగోలు చేసి ఖర్చులు పెద్దగా లేకపోయినా వందల కోట్ల ఖర్చులుగా చూపించారని ఆరోపణ. 110 కోట్లలో కనీసం 70% దుర్వినియోగం జరిగిందని బయటపడింది. అందుకే అప్పటి మంత్రిగా ఉన్న రోజాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రవి. టీడీపీ నేతలు ఇదే డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ కార్యకర్తలు బాధలో ఉండగా రోజా వారింట్లో బాణసంచా కాల్చారు. అందుకే ఇప్పుడు ఆమెపై కోపం ఎక్కువగా ఉంది. ఆమెను అరెస్ట్ చేయాలంటూ ఉద్యమం నడుస్తుంది. ఆమెపై ఆధారాలు తక్కువగా ఉన్నాయి. ఆ స్కామ్ లో ముందుగా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ సమయంలో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణ అభివృద్ధి శాఖలు అన్ని కలిసి పనిచేశాయి. జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు, సెక్రటరీలు అన్ని అప్రూవ్ చేశారు. కానీ ప్రస్తుతం వాళ్ళు మా పని అక్కడితో అయిపోయింది అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు నిజంగా నిండా అంగీకరిస్తారు? అక్కడ అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి పేరొచ్చినట్టే ఇక్కడ కూడా రోజా చివరి లబ్ధిదారుగా కనిపిస్తున్నారు. కానీ నడిపించేది ఐఏఎస్ బ్యూరో కసి. అందుకే ఆమెను చట్టపరంగా శిక్షించాలంటే చాలా కష్టమే. ఇది ప్రాక్టికల్ కాదు. అందుకే ఈ స్కామ్ రాజకీయ విమర్శలకే పరిమితమవుతుంది. అరెస్ట్ల ఏం జరగదు. మైనింగ్, లిక్కర్, ఇతర జిల్లాల అక్రమాలపై ఆమెను టార్గెట్ చేయొచ్చు. కానీ ఆడుదాం ఆంధ్ర స్కామ్ విషయంలో ఆమెపై చర్యలు తీసుకోవడం కష్టమే అన్నమాట. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విశ్లేషణలో త్వరలో కలుద్దాం. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్.